సింధూర అయితే దేవుడి గదిలో ఉంటుంది. ఇంతలో అక్కడికి చంటి వచ్చి, అమ్మాయి గారు మీతో ఒక మాట చెప్పడానికి వచ్చాను అమ్మాయి గారు అంటాడు. అది విని సింధూర వెనక్కి తిరుగుతుంది. తిరగగానే సింధూర నుదుటిన కుంకుమ చూసి చంటి అయితే, అమ్మాయి గారు మీ నుదుటిన కుంకుమ ఉండడం చాలా బాగుంది, మహాలక్ష్మిలా ఉన్నారు అమ్మాయి గారు అని చెప్పి అంటాడు. అది విన్న సింధూర అయితే, ఏంటి నా నుదుటిన కుంకుమ ఉందా అని చెప్పి ఇలా తుడిచేసుకుంటూ ఉంటుంది. అది చూసి చంటి అయితే, అమ్మాయి గారు ఏంటండి బాగున్నారు అంటే తుడిచేసుకుంటున్నారేంటి, తొడవద్దండి, మహాలక్ష్మిలా ఉన్నారండి, మీ నుదుటిన కుంకుమ ఉండాలండి అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే సింధూర తుడుస్తూ ఉంటే తన చెయ్యి పట్టుకుంటాడు. అది చూసి సింధూర అయితే నా చెయ్యి వదులు అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక చంటిగాడైతే ఆ చెయ్యిని వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. ఇది చూసి సింధూర అయితే వదులుతావా లేదా అని చెప్పి అరుస్తుంది. ఇంతలో చెంచలమ్మ ఇదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక సింధూర నుదుటిన సింధూరం చెరపకూడదని చంటిగాడు అంటూ ఉంటే అది విని చెంచలమ్మ అయితే ఇప్పుడు ఏం చేయాలి వీడిని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.